హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDi ఫ్రమ్ MegaSublimation హోల్సేల్ హైదరాబాద్. మనం ఇప్పటివరకు వెరైటీ ఆఫ్ బిజినెస్ ఆల్రెడీ చూసాము. వాటిలో వచ్చేసి మొబైల్ హార్డ్ కవర్ ప్రింటింగ్ మిషన్, వాటికి సంబంధించిన యూడిజెట్ సెటప్ మనం ప్రొవైడ్ చేస్తాము. లేజర్ CO2 మిషనరీస్, సేల్స్ సర్వీస్, ప్లస్ క్యామియో ప్లాటర్స్ ఏవైతే ఉన్నాయో, క్యామియో అయితేనేమి, స్కై కట్ అయితేనేమి, మొబైల్ స్క్రీన్ కోసము, లేకుంటే వినైల్ టీషర్ట్ కోసము, లేకుంటే డార్క్ టీషర్ట్ మీద ప్రింటింగ్ చేసేందుకు, డార్క్ టీషర్ట్ అయితేనేమి, వెరైటీ ఆఫ్ థింగ్స్ మనం చూపించాము. స్టిక్కరింగ్ అలాగా. తర్వాత ఫైన్ వన్ మిషన్లో మనం గిఫ్ట్ ఆర్టికల్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, దాని కంప్లీట్ డెమోస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో మేము చూపించాము. ఇంకా మీకు తెలిసినట్లు వీఆర్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ప్రొవైడర్స్ ఇన్ హైదరాబాద్. సర్వీస్ జస్ట్ సేల్స్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ విత్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు, విత్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వీఆర్ ద ఓన్లీ వన్ MegaSublimation హోల్సేల్ ఓన్లీ. ఇక్కడ సేల్స్తో పాటు మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఏ మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మనం ప్రాక్టికల్గా మనకు నాలెడ్జ్ లేకుండా ఏది కూడా మనం ప్రమోట్ చేయము. ప్లస్ మీకు ప్రతిదీ కూడా మిషనరీ కూడా జస్ట్ ఏదో మీ చేతిలో సేల్స్ లాగా జస్ట్ ఏదో కస్టమర్ అడగానే తెచ్చి ఇవ్వడం కాకుండా, మీకు దానికి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ప్రాక్టికల్గా మీకు ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, సెటప్ ఏ విధంగా చేయాలి, కాన్ఫిగర్ ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా ఏడిజిట్ కూడా మనం విత్ ట్రైనింగ్తో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఓన్ సర్వీస్ టీమ్, మన కస్టమర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బయట నుంచి మనకి ఎన్నో వస్తుంటాయి మిషనరీస్, వాళ్ళకన్నా మన కస్టమర్కి హై ప్రయారిటీ ఉంటుంది. ప్లస్ రీసేల్ సపోర్ట్ బయట చూసుకుని 0% అండి, 0%. బట్ మనం ఎందుకంటే కస్టమర్కి ఇచ్చాం కాబట్టి డెఫినెట్గా కస్టమర్ ఇన్ కేసు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా వాళ్ళకి రీసేల్ చేసే బాధ్యత కూడా ఆల్మోస్ట్ మేమే తీసుకుంటున్నాము. ఓకే. తర్వాత ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి అక్రాలిక్ వాల్ మౌంట్స్ కానీ వాల్ ఫ్రేమ్స్ అంటే జనరల్గా వాటిని మనము ఏ విధంగా చేస్తాము. జనరల్గా చూడడానికి మీరు చూస్తే ఇంకా ఇవి యాక్చువల్గా ట్రెండింగ్లో ఉన్నాయి, బట్ కాస్ట్లీ కూడా ఉంటాయి. వాటి మనం కాస్ట్లీగా లేకుండా లో బడ్జెట్లో ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించి మనం R&D చేసిన తర్వాత మనకి దొరికిన సమాచారం ప్రకారం వాటిని మనం యూజ్ చేసి తర్వాత కస్టమర్ ప్రమోట్ చేస్తున్నాము. అక్రాలిక్ అంటే యాక్చువల్గా మీకు ప్లాస్టిక్ లాగా ఉంటుంది, ఫైబర్ లాగా ఉంటుంది, బట్ ట్రాన్స్పరెంట్. వాటి మీద మనము ఇలాంటి ఫ్రేమ్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. UV ప్రింటింగ్ ఒకటి ఉంటుంది, ప్లస్ అదేవిధంగా మనం ఇవాళ ప్రాక్టికల్గా చూపించబోతున్న రోలర్తో ఏదైతే మనం జనరల్గా ఫోటో ప్రింట్ చేసేసి దాన్ని ఏ విధంగా చేస్తామో చూద్దాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు హై బడ్జెట్ పెట్టుకోగలము, మనకి ప్రీమియం క్వాలిటీ కావాలా అనుకుంటే కనుక UV ప్రింటింగ్ వెళ్ళొచ్చు మనము. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4 lakhs ప్లస్ ఉంటుంది. A3 బెడ్ వస్తుంది మనకి. దానికి 4 lakhs ప్లస్ పెట్టే కస్టమర్ చాలా రేర్గా మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటు ఇన్వెస్ట్మెంట్లో మనం యాడ్ ఆన్ బిజినెస్గా లేకుంటే కంప్లీట్గా న్యూ బిజినెస్గా ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చున్నామో దాని గురించి R&D చేసిన తర్వాత మనం ఈ బిజినెస్లో ఈ మిషనరీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. జనరల్గా మనకు కావాల్సింది కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ మనకి ప్రింటర్ కావాలి. మీకు స్టూడియో ఆల్రెడీ ఉంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ ప్రింటర్స్ ఉంటాయి ఫోటో ప్రింటింగ్కి. ఫోటో ప్రింటింగ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. L805 కానీ 1800 కానీ ఎప్సాన్లో ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో 8180, ఈ 3 ఫోటో ప్రింటింగ్ కోసం ఇచ్చేయచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర లేకున్నా కూడా మీ కలర్ ల్యాబ్లో మీరు జస్ట్ సర్వీస్ తీసుకోవచ్చు. మీకు ఏదైతే డిజైన్ చేసుకుంటో దాన్ని మీరు అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ చేసుకునేసి రావచ్చు. ఇన్ కేసు రెగ్యులర్ ప్రింటర్ ఉన్నా సరిపోతుంది, బట్ ఫోటో ప్రింటింగ్కి ఇవి యూజ్ చేస్తే కనుక బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్. ప్లస్ మీకు కలర్ ఫోటో పేపర్ మీకు ఏ బ్రాండ్ అని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మనం గ్లిటర్ షీట్ పైన వేస్తాం కాబట్టి మనకు షేరింగ్ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. బట్ ప్రీమియం బ్రాండ్ తీసుకోండి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈవెన్ ఎందుకంటే మనం ఫోటో స్టూడియో బిజినెస్లో ఇప్పటివరకు లేం కాబట్టి మీకు కొడాక్ కానీ లేదా ఇంకా ఈ బేసిక్గా ప్రీమియం బ్రాండ్స్ మీరు తీసుకోవచ్చు. రెగ్యులర్ బ్రాండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, మనకి షైనింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. తర్వాత మనకు అక్రాలిక్ షీట్ కావాలి. ఈ అక్రాలిక్ షీట్ అనేసి యాక్చువల్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే 2 mm థిక్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి వాల్ మౌంట్ జనరల్గా వాల్ మీద పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి పెట్టినప్పటికి కూడా మనకి ఎటువంటి డ్రాప్ అవ్వకుండా క్రింద పడకుండా ఉండే విధంగా 2 mm ఇచ్చేస్తున్నాం. ఈవెన్ 5 mm 8 mm ఇచ్చేసే వాళ్ళు యాక్చువల్గా స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్తో మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కింద పడకుండా మనకు 2 mm 3 mm అయితే వాళ్ళ మీద మౌంట్ ఫ్రీగా అవుతుంది. డబుల్ టేప్తో చేసినా కూడా అవుతుంది. తర్వాత మనకు డబుల్ సైడ్ అడెసివ్ స్టిక్కర్ కావాలి. ఇది గ్లిటర్లో ఉంటుంది. మనకు యాక్చువల్గా 3 layers ఉంటుంది. 3 layerలో మిడిల్ లేయర్లో వచ్చేసి మనకి గ్లిటర్ ఉంటుంది. ఒక సైడ్ స్టిక్కరింగ్, ఇంకో సైడ్ స్టిక్కరింగ్ ఉంటుంది. ఒక సైడ్ మనం ఏం చేస్తాం, ఫోటో ఏదైతే ప్రింట్ చేస్తామో దాన్ని మనం స్టిక్ చేస్తామో, ఇంకో సైడ్ ఈ స్టిక్కర్ తీసేసి దీన్ని అక్రాలిక్ షీట్కి మనం అటాచ్ చేస్తాము. ఈ విధంగా 3 లేయర్ ఉంటుంది. యాక్చువల్గా జనరల్ లామినేషన్ షీట్ 2 layers ఉంటుంది. తర్వాత మనకు లామినేషన్ మాన్యువల్ రోలర్ కావాలి. ఈ రోలర్ మనకు పవర్తో రన్ అయ్యేదేం కాదు, యాక్చువల్గా బై డిఫాల్ట్ కోల్డ్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేయం కాబట్టి
బయట వాళ్ళకి కోల్డ్ ఉంటుంది. ఇది మీకు మాన్యువల్గా ఉంటుంది. మాన్యువల్గా మనం రోల్ చేసుకోవచ్చు. దీనికి సపోర్టింగ్ మ్యాట్ కూడా అవసరం అవుతుంది. అది కూడా అక్రాలిక్ ఉంటుంది. మీకు ప్రెస్సింగ్ చేసినప్పుడు ఎటువంటి బబుల్స్ రాకుండా ఉంటాయి. అక్రాలిక్ యూజ్ చేయొచ్చు. మనం ఫైనల్గా ఎండ్ రిజల్ట్ ఈ విధంగా ఉండబోతుంది. మీకు డెమో కూడా కంప్లీట్ డెమో నేను మేబీ సేమ్ వీడియోలో లేకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక సెకండ్ పార్ట్లో నేను రిలీజ్ చేస్తాను. మీరు అది చూడొచ్చు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేసి. ఇంకా డిఫికల్టీస్ ఏముంటాయి, డిఫికల్టీస్ గురించి కూడా డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఓన్లీ ప్రోసే కాకుండా కాన్స్ కూడా. మనం ఏదైతే అక్రాలిక్ షీట్ వస్తుందో మనకి జనరల్గా లేజర్తో కట్ చేస్తే ప్రాపర్గా వస్తుంది. ఇన్ కేస్ కటర్ ఇస్తున్నాం మనం, కటర్తో ప్రాపర్గా కట్ చేసుకుని కొంచెం డిఫికల్ట్గా ఉంది. మీరు అలవాటు చేసుకోవచ్చు దాన్ని. తర్వాత లామినేషన్ మనం అటాచ్ చేసేటప్పుడు బబుల్స్, ఎందుకంటే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఫస్ట్ ఒక ఎడ్జ్లో స్టిక్కర్ తీసేసి దాన్ని లామినేషన్ అక్రాలిక్ షీట్ మీద పెట్టేసి మనం రోల్ చేసుకుంటూ బాటమ్ ఉన్న స్టిక్కర్ని తీసేస్తే బెటర్గా వస్తుంది. అది మీకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే స్టార్టింగ్లో పెద్ద షీట్లు కాబట్టి మనకు 12-18 కానీ 11-8-12 కానీ పెద్దగా ఉంటుంది కాబట్టి మొబైల్ స్క్రీన్ అయితే మనం సింపుల్గా వేసేసుకోవచ్చు. బట్ పెద్ద షీట్ కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ షీట్ ఏవైతే మీరు ట్రై చేసినా ఫస్ట్ నార్మల్గా ఏదైనా ఒక ప్లేట్ మీద, MDF ప్లేట్ మీద కానీ లేదా ఇంకా కొంచెం హార్డ్గా ఉన్న మెటీరియల్ ఫస్ట్ ట్రై చేయండి. మీకు బబుల్స్ రాకుండా మీరు డైరెక్ట్గా లామినేషన్ మీద చేయొచ్చు. అదేవిధంగా టైట్ అడ్జస్ట్మెంట్, ఆ రోలర్ ఏదైతే ఉందో దానికి టైట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఒక సైడ్ బాగా ప్రెస్ అవుతుంది, ఇంకో సైడ్ బాగా ప్రెస్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ మూడు డిఫికల్టీస్ జనరల్గా నేను చూసింది యాక్చువల్గా నా ప్రాక్టికల్లో. కాబట్టి ఇవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు. మీరు ఇక్కడ టోటల్ సెటప్ కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ సెటప్ కాస్ట్ అంటే యాక్చువల్గా స్టూడియో ఉన్న వాళ్ళకి ఇది చేసుకోవాలని మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి మనకు లామినేషన్ రోలర్ కావాలి. అది అరౌండ్ 8,000 ఉంటుంది. 500 అటు ఇటు ఉంటుంది ఫైనల్ ప్రైస్లో. ప్లస్ మనకు అక్రాలిక్ షీట్స్ A4 ప్లస్ A3 ప్లస్ గ్లిటర్ షీట్లు కూడా మనకి అయితే స్టిక్కరింగ్ ప్లస్ A4 A3 సైజెస్ మీకు 10 పీసెస్ తీసుకున్నా కూడా అరౌండ్ 6,000 అవుతుంది. మీకు 2 mm వస్తుంది ఇక్కడ. అదే ఫోటో పేపర్స్ మీరు A4 A3 రెండు తీసుకున్నా కూడా 2 ప్యాకెట్స్ తీసుకున్నా కూడా అరౌండ్ 600 అవుతుంది. సపోర్టింగ్ అక్రాలిక్ మ్యాట్ ఏదైతే ఉందో కనుక మనకి అది యూజ్ అవుతుంది. అదైతే మనకు 14 into 30 inches ఉంటుంది అప్రాక్సిమేట్. అది 1,500 రూపీస్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఎవరైతే స్టూడియో ఉందో వాళ్ళకి. మీకు ఓవరాల్ ఎంత అవుతుంది? 8 + 16 + 2,000, ఆల్మోస్ట్ 16,000, అరౌండ్ 16,000లో మీకు కంప్లీట్ సెటప్ వస్తుంది, ఇంక్లూడింగ్ రా మెటీరియల్. ఎటువంటి దీనికి సాఫ్ట్వేర్స్ ఏం అవసరం, ఎలాగ మీరు యూజ్ చేస్తూనే ఉన్నాం. మన ఫోటోషాప్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవచ్చు ఎడిటింగ్ కోసం. ఇన్ కేసు మీ దగ్గర లేకుండా కూడా మనం అడిషనల్ కాస్ట్లో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకు, లేటెస్ట్ ఫోటోషాప్ కూడా. ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర ప్రింటర్ లేకుండా కానీ ప్రింటర్లో మనకి వేరియేషన్స్ ఉన్నాయి. ప్రింటర్లు కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. వాటిలో వచ్చి మనకు 12,000 నుంచి 25,000 A4లో వస్తుంది. అదేవిధంగా A3 తీసుకుంటే కనుక మీకు 45,000 నుంచి 50,000 ఉంది. A3లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి స్టూడియో బిజినెస్లో ఉన్న వాళ్ళకి. 1800 కానీ 8180 లేటెస్ట్గా వచ్చింది, అది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మీకు A4 తీసుకుని 805, 810 లేటెస్ట్గా వచ్చినట్టువి వచ్చింది. 810, 805 మీరు ఎప్పటి నుంచి యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. లేకుంటే రెగ్యులర్ ప్రింటర్ L110 మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఎప్సాన్లో మనకు 3250 వైఫై ప్రింటర్ ఉంది, అదే వాడుకోవచ్చు. కెనాన్లో కలర్ ప్రింట్ మనకు ఉండాలి యాక్చువల్గా. బట్ కలర్ ప్రింటర్ కూడా ల్యాబ్ ప్రింటర్స్ తీసుకుని మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇది ఓవరాల్గా మనకు సెటప్ బడ్జెట్ ఎంత అవుతుంది, ఏమేమి ఐటమ్స్ కావాలి, మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే మనం ఇస్తాం డెఫినెట్గా మా ఆఫీస్లో. బట్ అంత ట్రైనింగ్ డెఫినెట్గా ఉండాల్సినంత మిషన్ అయితే ఏం కాదు, సింపుల్గానే మీకు 1-2 డేస్లోనే వచ్చేస్తుంది ఈజీగా. మీరు రిమైనింగ్ అయితే ఇంకా మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. లేజర్ మిషన్ అయితే కొంచెం టైం బట్ ఇది సింపుల్గా ఉంటే మాన్యువల్గా 1-2 డేస్లో మీరు నేర్చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా. నేను డెమో కూడా మోస్ట్లీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు దాంట్లో సెకండ్ పార్ట్ చూడొచ్చు. ఇక్కడ మీరు డెమో ఏ విధంగా మిషనరీ చేస్తామో అది చూడరు. ఇది ఓవరాల్గా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ అక్రిలిక్ షీట్ ఎలా ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ మనకు అవసరము, ఎలా చేస్తాము. ఫస్ట్ మనం ప్రింటింగ్ తీసుకోవాలి. తర్వాత అక్రిలిక్ షీట్ ఏదైతే ఉందో తీసుకునేసి ఈ లామినేషన్ గ్లిటర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్ స్టిక్ చేయాలి. సెకండ్ సైడ్ ఆ స్టిక్కర్ తీసేసి దానికి ఫోటో అంటించాలి. ఇన్ కేస్ ఎక్స్ట్రా ప్రొడక్షన్ కావాలనుకుంటే కనుక మనకి అడిషనల్గా ఇంకో లేయర్గా మనం సింగిల్ సైడ్ లామినేషన్ పేపర్ యూజ్ చేయొచ్చు. అంతే సింపుల్గానే ఉంటుంది. మీకు జస్ట్ ప్రింటరు, లామినేషన్ మిషన్, అక్రిలిక్ షీటు, గ్లిటర్ షీటు, ఫోటో పేపర్ కావాల్సింది ఇవి మనకి. ఓకే, లో బడ్జెట్లో డెఫినెట్గా వెరీ పాపులర్గా ఉంది. వెరీ హాట్ కేక్స్గా సేల్ అవుతున్నాయి.